ఏపీ సచివాలయంలో చెత్తపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 24 గంటల్లో చెత్తను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో గత కొన్ని రోజులుగా చెత్త పేరుకుపోయింది, వెంటనే తీసివేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఇక సచివాలయంలో భద్రతపై సీఎం ఆరా తీశారు. సచివాలయంలో వివిధ విభాగాలను చంద్రబాబు పరిశీలించారు. అగ్ని ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించినట్లుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సచివాలయంలో ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ జమీమా. ఈరోజు ఉదయము సచివాలయం రాష్ట్ర సచివాలయంలోని రెండో బ్లాక్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించింది. ఏదైతే అక్కడ రెండో బ్లాక్లో ఏదైతే బ్యాటరీలు అంటే సర్వర్ ఉంటుంది, ప్రతి బ్లాక్లో కూడా ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ దగ్గర ఆ బ్లాక్కు సంబంధించి కూడా ఏదైతే సిస్టమ్స్ అన్ని పనిచేయడానికి కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా బ్యాటరీలు ఏర్పాటు చేస్తుంటే ఆ బ్యాటరీ వద్ద ఏదైతే షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ఉదయం అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడ రెండో బ్లాక్ అంతా కూడా దాదాపు అక్కడ బ్యాటరీ ఉంచే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే అక్కడ ఉండే ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్ని ప్రమాద శాఖకు వాళ్ళకు సమాచారంతో వాళ్ళంతా వచ్చి ఇక్కడ కూడా మంటలను అదుపులోకి తెచ్చుకున్న పరిస్థితి. దాని తర్వాత కూడా మొత్తం అధికారులంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. దాని తర్వాత కూడా హోంమంత్రితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. హోంమంత్రితో పాటు డీజీపీ అలాగే ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ తదితర అధికారులు, డీజీఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అలా అందరూ వచ్చి కూడా సంఘటన స్థలాన్ని కూడా పరీక్షించారు. దాని తర్వాత చూస్తే ఉదయం 12 గంటల ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడికి ఆయన ఒకటో బ్లాక్కు చేరుకున్నారు. దాని తర్వాత కూడా అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో రెండో బ్లాక్లో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి స్వయంగా వచ్చి పరిశీలించారు. అయితే అక్కడ ప్రమాదం జరిగిన తీరును కూడా హోమీశ్వర్తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అలాగే జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా అలాగే ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వాళ్ళంతా కూడా అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి కూడా సీఎంకు క్షుణ్ణంగా వాళ్ళు వివరించారు. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం మొత్తం ఆ ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి కూడా ఆయన ఆరా తీయడం జరిగింది. దీంతో పాటు చూస్తున్న అయితే ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి కూడా సీఎంకు వివరించే ప్రయత్నంలో భాగంగా సీఎంని మొదటి బ్లాక్లో ఉన్న ఏదైతే సర్వర్ రూమ్ ఉంటుందో అక్కడ బ్యాటరీలు ఉంటాయో అక్కడికి తీసుకెళ్లి సీఎంకు ఇలా బ్యాటరీలు ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి మొత్తం వాళ్ళు అధికారులు సిఎస్ విజయానంద్ కూడా వివరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో సీఎం కూడా మొదటి బ్లాక్ రెండో బ్లాక్ మొత్తం తిరగడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మొదటి బ్లాక్లో కింది గ్రౌండ్ ఫ్లోర్లో సీఎంఆర్ఎఫ్ ఒకటి కార్యాలయం ఉంటుంది. ఈ సీఎంఆర్ఎఫ్ కార్యాలయం కూడా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అయితే అక్కడ ప్రధానంగా సీఎంఆర్ఎఫ్లో కార్యాలయంలో ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా చెత్త పేరుకుపోవడంతో చెత్తగా ఉండడంతో కూడా సీఎం ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఇదంతా మొత్తం ఇలా కార్యాలయాన్ని చెత్తగా పెట్టడం ఇది మంచి పద్ధతి కాదు, వెంటనే 24 అవర్స్ లోపల కూడా మొత్తం ఈ చెత్త అంతా క్లీన్ చేయాలని చెప్పేసి కూడా సీఎం అక్కడ ఉండే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సెక్రటరియట్ ప్రాంగణం అంతా అంటే అన్ని బ్లాక్ల వద్ద కూడా చెత్త ఏదైతే ఉందో గత కొద్ది కాలం ఇట్లే పేరుకుపోయింది, ఈ చెత్త అంతా మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారు. మొత్తం ఆ బ్లాక్లన్నీ కూడా చెత్త లేకుండా అన్ని శుభ్రంగా ఉంచాలి, ఎప్పటికప్పుడు చెత్తను క్లీన్ చేయండి అని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్గా అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ రెండో బ్లాక్ మొత్తం చెత్త పెరగకపోయిందో చెత్త అంతా క్లీన్ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అయితే మరోవైపు చూసుకుంటే ఈ ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగిందో దానిపైన కూడా భద్రత పైన కూడా సీఎం ఆరా తీశారు. అసలు అసెంబ్లీ సెక్రటరియట్ బ్లాక్లో అసెంబ్లీతో పాటు సెక్రటరియట్ బ్లాక్లలో కూడా భద్రత చర్యలు ఎలా చేపడుతుందని చెప్పేసి కూడా భద్రత పైన కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ భద్రత పైన కూడా ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. అలాగే మొత్తం ఈ ప్రమాదం జరిగిందో అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, సీసీ కెమెరాలో ఏమైనా రికార్డ్ అవుతుందా, సీసీ కెమెరాలు ముఖ్యమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయాల్సిందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటే మటుకు ఖచ్చితంగా ఒక్కొక్క నిఘా కెమెరాల ద్వారా కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా మనకు మొత్తం అది రికార్డ్ అవుతుంది, దాని ద్వారా కూడా మనం ఆధారాలు సేకరించవచ్చు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీయడం జరిగింది. దాంతో చూసుకుంటే ప్రధానంగా ఫోరెన్సిక్ అధికారులు ఏ టైంకి వచ్చారు అంటే ప్రమాదం జరిగినప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫోరెన్సిక్ అధికారులు ఏ టైంకి వచ్చారో వాళ్ళు ఎలాంటి ఆధారాలు సేకరించారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరాలు అడిగి తెలుసుకుంటే మొత్తం చూసుకున్న మటుకు అసెంబ్లీ ఈ సెక్రటరీ ప్రాంగణం మటుకు అన్ని బ్లాక్లలో చెత్త చెదాలు పేరుకోకుండా మొత్తం క్లీన్ చేయాలా, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు సీరియస్గా అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.